ఫ్రెండ్స్, ఈరోజు అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఒకసారి ప్రైస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 50లో పవర్ గ్రిడ్ టాప్ లూజర్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫ్రెండ్స్, ఒక విషయం అనేది నాకు అర్థమైంది. ఇక్కడ చూస్తే క్లియర్గా డైలీ టైం ఫ్రేమ్లో రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 50%, 50%. బట్ వాట్ ఐ అండర్స్టూడ్, సెక్టార్ రొటేషన్ చేస్తున్నారు. 1 వీక్ ఏమో కొన్ని స్టాక్స్ పెంచుతున్నారు, నెక్స్ట్ వీక్ ఇంకొన్ని స్టాక్స్ పెంచుతున్నారు. అట్లా అనమాట. అంటే కంటిన్యూయేషన్ అనేది కనిపించట్లేదు. మొన్న మనకి సిమెంట్ సెక్టర్ స్ట్రాంగ్గా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది, అగైన్ బ్యాంక్ సెక్టర్ వీక్గా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నేను స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఫస్ట్ ఒరిజినల్గా బ్రాడర్ మార్కెట్ ఎప్పుడైతే బుల్లిష్ ఉందో దట్ మూమెంట్ అంటే వీ నీడ్ టు ఇన్వెస్ట్. రిమైన్ టైం ఏంటంటే మార్కెట్ వాచ్ చేస్తూ ఉండాలి, లేదంటే స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడైతే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కానీ లేదు. 50% అప్, 50% డౌన్ లా ఉంది. అండ్ ఒకసారి టెక్నికల్స్ చూద్దాం. టెక్నికల్స్ చూస్తే లాస్ట్ 1 అవర్ పరిస్థితి స్ట్రాంగ్ సెల్స్ 60-40 లాగుంది. ఓకే, లేకపోతే 55 సెల్లర్స్, 45% బయర్స్ కనిపిస్తున్నారు. డైలీలో కూడా ఆల్మోస్ట్ 50-50 కనిపిస్తుంది. ఒక ఇండెసిషన్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ మనకి చూడండి, లాస్ట్ అంత ముందు వీక్ ఏమో సెక్టార్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు 9%, 8%కి వచ్చింది. ఏంటంటే హయ్యర్ ప్రైసెస్ దగ్గర ఎగ్జిట్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే టెంప్ట్ అయ్యి బ్రేక్అవుట్లు అవుతాయి అని చెప్పేసి బై చేస్తున్నారో, బ్రాడర్ మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ మార్కెట్స్ వీక్గా కనిపిస్తున్నాయి. ఓకే, గ్లోబల్ ట్రెండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే ఇక్కడ ఎవరు లాస్ అవుతారంటే మొమెంటమ్ ట్రేడర్స్ లాస్ అయిపోతారు. వాళ్ళు బ్రేక్అవుట్ అవుతుందని బై తీసుకొని కాల్స్ బై చేసి ఇమీడియట్గా ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రివర్స్ చేయడం, అలాంటి టెక్నిక్స్ అనేది ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే ఫైన్. నా ఏంటంటే ఇక్కడ సిమెంట్ పడిపోతుంది, హాస్పిటల్స్ అండ్ సన్ ఫార్మా పెరుగుతుంది. మళ్ళీ ఎవరైనా అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా కొన్నారంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక సెక్టర్ అనేది, ఈ సెక్టర్ పడిపోయి ఇంకో సెక్టర్ని రొటేషన్ పద్ధతి అంటారు. ఆ టెక్నిక్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారు. కమింగ్ టు ద క్యాండిల్స్టిక్స్ అనేది బ్రాడర్ పిక్చర్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కస్టమైజ్ చేద్దాం. మనకి 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 5 అవర్స్ అవసరం లేదు, అండ్ మంత్లీ అవసరం లేదు, అండ్ హైయెస్ట్ రిలయబిలిటీ 3 స్టార్ అనేది తీసుకుందాం. ఇక్కడ చాలా తక్కువగా ఫార్మేషన్స్ కనిపిస్తున్నాయి ఈరోజు. బట్ అగైన్ ఏంటంటే ఈ రెండు కూడా మిక్స్డ్గా అనిపిస్తున్నాయి. 50-50 లాగా ఉంది నాకు అగైన్ గేమ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే వ్యూ అనమాట. ప్రస్తుతం ఈ రోజున్న డేటా ప్రకారం, ఈ రోజున్న సిస్టమ్ ప్రకారం. ఓకే, ఇకపోతే మనం నిఫ్టీ 50ని ఒకసారి చూద్దాం. ముందుగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. 17,630 దగ్గర మనకైతే క్లోజింగ్ ఇచ్చింది. లాస్ట్ 1-2-3 డేస్ కూడా ఇండెసిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఓఐ డేటా ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా చెప్తుందో ఒకసారి చూద్దాం. ఓఐ డేటా, యాజ్ పర్ ద ఓఐ డేటా ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది వచ్చేసరికి 17,650 అండ్ 17,700 అనే డిఫరెన్స్. ఎడదామని ఆప్షన్స్ తీసుకుందాం బోత్ సైడ్స్. ఓకే, దీంట్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే పుట్ సైడు ఈ స్ట్రైక్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది సపోర్టు 17,600 దగ్గర. దాని తర్వాత 17,500 దగ్గర S2 కనిపిస్తుంది సపోర్టు. దాని తర్వాత 400. ఆఫ్ కోర్స్ ఇది నేను ఈరోజు అయిపోయింది కదా ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ది సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే, డోంట్ వరీ, డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్ ఇది. సో యా, ఈ 3 స్ట్రైక్లు అయితే ఆల్రెడీ సెల్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. మనకి 17,400, 500, 600, వెరీ క్లోజ్ టు ద ఎట్ ద మనీ అంటే మనకి 17,600. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎల్డప్ బిల్డప్ అయిందో అది చూద్దాం. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ మనం చూద్దాం ఒకసారి. చూస్తే ఫ్రెండ్స్ పాజిటివ్గానే ఉంది, అంటే యాడ్ చేశారు 32,000 లాట్స్ 17,600 దగ్గర, 17,650 దగ్గర లేరు, అండ్ 17,700 దగ్గర యాడ్ చేశారు. ఆఫ్ కోర్స్ 50 అంటే 50s ఎక్కువగా ట్రేడ్ చేయరు, రౌండ్ నెంబర్స్ చేస్తారు. 17,700 కానీ 17,600 లాగా. ఓకే, ఎనీహౌ ఏంటంటే నేను చూడగలుగుతున్నాను ఒక 20-25,000 లాట్స్ అయితే ఎట్ ద మనీ దగ్గర కూడా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఈరోజు డేటాని ప్రకారం.
ఇకపోతే ఫ్రెండ్స్ మనకి కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్ ద మనీ దగ్గర మనకి 81,000 దగ్గర 17,700 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అగైన్ 17,800, 17,900 అండ్ ఆఫ్ కోర్స్ 18,000 అయితే 1,00,000 ఉంది. అది ఔట్ ఆఫ్ ద మనీ కాబట్టి దట్స్ ఓకే. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాలం. ఈ రోజు డేటా ఏం చెప్తుంది, నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అనేది చూద్దాం. పుట్ సైడ్ అయితే పాజిటివ్గా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్ మనకి ఎడదమని దగ్గర 55,000 లాట్స్ అనేది యాడ్ చేశారు. దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ కంపేర్ టు ద పుట్ సైడ్ అనమాట. ఓకే అండ్ యా 17,600 పుట్టు కూడా 37,000 లాట్స్ అండ్ 30,000 లాట్స్. అయితే కొద్దిగా ఈ యొక్క స్ట్రైక్ దగ్గర ఆఫ్ కోర్స్ ఇది కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ లాగా ఉంది. ఈ యొక్క స్ట్రైక్ దగ్గర మాత్రం కాల్ సైడ్ ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ పుట్ అనమాట. ఓకే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 32,000 అలా రాశారు. బట్ ఇక్కడ 55,000 ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట. ఓకే స్మాల్ డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక ఇండెసిషన్ని న్యూట్రల్ క్యాండిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆఫ్ కోర్స్ న్యూట్రల్ ఫామ్ అయింది. మేబీ కన్సాలిడేషన్ తీసుకోవచ్చు కపుల్ ఆఫ్ డేస్, వీ డోంట్ నో. బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనకి క్లియర్గా బోత్ సైడ్స్ అనేది సెల్లింగ్ చేస్తున్నారు. బట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా నెక్స్ట్ వీక్ది మనకి న్యూట్రల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే నిఫ్టీ. అండ్ కమింగ్ టు ద సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హారిజెంటల్గా 17,160 ఓకే 100 ఆర్డ్ లెవెల్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 17,160 ఆ రేంజ్లో అంటే 150, 160 ఆ రేంజ్లో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినా స్లోగా ఇలా వచ్చిందంటే ఈ పాయింట్ దగ్గరికి వెరీ ఇంట్రెస్టింగ్ ఫార్మేషన్ ఇది. ఎందుకంటే ఒక ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. సో చాలామంది నెక్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి ఎక్కువగా షార్ట్ సెల్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇమీడియట్గా సపోర్ట్ ఏంటంటే డౌన్ సైడ్ 17,100 నుంచి 200 రఫ్గా ఒక 100 పాయింట్ బఫర్తో జోన్తో మనకేంటంటే 17,100 టు 200 జోన్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. నౌ కమింగ్ టు ద 1 అవర్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇంట్రెస్టింగ్గా ఏముందేమో చూద్దాం. మనం ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఓకే ఇక్కడ ఈ పాయింట్లో ఓకే ఈ పాయింట్ అట్లీస్ట్ మనకు టెస్ట్ చేస్తే అక్కడ ఏదన్నా రిజెక్షన్ జరిగితే పైకి వెళ్ళొచ్చు అనుకున్నాం. డైరెక్ట్ గ్యాప్ డౌన్ చేశారు. అండ్ అగైన్ ఏంటంటే మనకి ఈ పాయింట్ని ఆల్మోస్ట్ రీటెస్ట్ చేశారని చెప్పొచ్చు. నవ్ అగైన్ ఏంటంటే అనదర్ ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అంటే సపోర్ట్స్ అనేవి చిన్నగా బ్రేక్ డౌన్ అవుతూ వస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర మనం సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ కొద్దిగా బ్యాక్ వెళ్ళి ఈ లెవెల్ని ఏదైతే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ డౌన్ చేయొచ్చు లేదా అట్లీస్ట్ ట్రై చేయొచ్చు అనుకున్నాము. బట్ ఏంటంటే డైరెక్ట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై అండ్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఒక ఎక్స్పాన్షన్ అయితే డౌన్ సైడ్ కనిపించి మళ్ళీ బౌన్స్ అయింది. అప్ సైడ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడే రిజెక్షన్ అనేది తీసుకొని కిందకి రావడం అనేది జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ ఇది ఒక ట్రెండింగ్ అయితే కనిపిస్తుంది. ఓకే మనకి ఇంకా సిగ్నిఫికెంట్గా ఎటువంటి అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ అలాంటివి కనిపించలేదు. ఒకసారి అప్ సైడ్ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ అనేది తీసుకొని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే విల్ కన్సిడర్ ఎస్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనమాట అప్ సైడ్. బట్ స్టిల్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ మాత్రమే రూమ్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ కూడా చెప్పుకున్నాం ఈ లెవెల్ దాకా మార్కెట్ రావచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం. ఓకే సో ఒకవేళ ఇక్కడ మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగిందంటే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ హైయెస్ట్ వాలటిలిటీ ఉండే లెవెల్ ఏంటంటే మనకి 17,100 అండ్ 200 జోన్ అనమాట. యా ఫర్ ద డే ఏంటంటే ప్రస్తుతానికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఇండిసిషన్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కంప్లీట్గా కంట్రోల్ తీసుకునే అవకాశం బేర్స్కి ఉంటుంది. ఓకే కమింగ్ టు ద ఆర్ఎస్ఐ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి అయితే బిలో 55 ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఏంటంటే ఐఎమ్ బేరిష్ సైడే ఉన్నాను. ఇంకా మనకి ఎటువంటి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డౌ జోన్స్ ఒకసారి చూద్దాం. డౌ జోన్స్
ఆల్మోస్ట్ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో, ఎనీ మూమెంట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఒకవేళ వీళ్ళు అప్ సైడ్ వెళ్ళాలి అంటే అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఛానల్ అయితే సారీ ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో, ఒకవేళ ఏదైనా బౌన్స్ జరిగినా ఓకే. ఈ పాయింట్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ప్రస్తుతానికైతే అంత సిగ్నిఫికెంట్ బయింగ్ యాక్టివిటీ డౌ జోన్స్‌లో అయితే క్లియర్‌గా ఏం కనిపించట్లేదు. ప్రీవియస్‌గా మనం అనుకున్నాం ఇది ఇన్‌ఫ్లేషన్ డేటా వచ్చింది. మళ్ళీ అగైన్ ఏంటంటే యూఎస్ ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ అనేది పెంచింది కాబట్టి స్టిల్ ఏంటంటే ఇట్స్ అండర్ ప్రెషర్ అని చెప్పొచ్చు. సో, హోప్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ దీస్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ దీస్ లెవెల్స్. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాదో రిక్వెస్ట్ మన ఛానెల్ ఒకవేళ నచ్చితే దీంట్లో క్లియర్‌గా ఒక పాయింట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. వెరీ అడ్వాన్స్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. కొంతమందేంటంటే ఆహ్, కొన్ని టర్మ్స్ గబక్కన వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేస్తారు. కొంతమందేమో వెరీ బేసిక్స్ టర్మ్స్ మాట్లాడుతున్నప్పుడు వెరీ బేసిక్స్ అంటే వెరీ బేసిక్స్ మాట్లాడతాను. ఏది మన ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి ఎంత జాగ్రత్తగా ఆలు నేర్పిస్తారు. ఆ విధంగా క్యాండిల్ ఏంటి, బయర్స్ ఏంటి, సెల్లర్స్ ఏంటి. కొంతమంది అది చూసినప్పుడేమో అడ్వాన్స్ వాళ్ళు వీడేంటి మరీ బేసిక్ చెప్తున్నాడు అని చెప్పి స్కిప్ చేస్తారు. బట్ దయచేసి పేషెన్సీ వహించండి. దీంట్లో అన్నీ నేర్చుకోవడానికి దొరుకుతాయి. దట్ ఈస్ మై ఆహ్, ఆహ్, నా నుంచి ఒక కమిట్మెంట్ అనమాట. అడ్వాన్స్ వెర్షన్స్‌లో మనం మాట్లాడతాం. బట్ ఇంకా అడ్వాన్సెస్ మాట్లాడలేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ అవి ఇవి అని జెప్పేసి. ఎందుకంటే పీపుల్ ఇంకా ఇండియాలో ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఐ థింక్ గుజరాత్ హైయెస్ట్ ట్రేడర్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా తక్కువ మంది ట్రేడర్స్ ఉన్నారు. సో, హోప్ ఏంటంటే ఇద్దరిని ఆహ్, కలుపుకొని ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో వెరీ బేసిక్స్ మాట్లాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అడ్వాన్స్‌గా వెళ్ళినా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ జేయండి. నథింగ్ రాంగ్ అనమాట. నేను కూడా చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాను. నాకు తెలియక బేసిక్ తెలీదు. వాట్ ఈస్ ఆప్షన్ అంటే తెలీదు. దాదాపుగా 3 ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది. వాట్ ఈస్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏంటి అని జెప్పేసి. నథింగ్ రాంగ్ అనమాట. అగైన్ ఫ్రెండ్స్ మీ యొక్క కోఆపరేషన్‌కి ధన్యవాదాలు. స్టే ట్యూన్.